హత్య కేసును ఛేదించిన చందానగర్ పోలీసులు క్షుద్ర పూజలు చేస్తున్నాడనే ఆరోపణలపై చందానగర్లో 41 ఏళ్ల కారు డ్రైవర్ ఎంటీ నసీర్ను 5 వ్యక్తులు దారుణంగా కొట్టి చంపిన ఘటనపై చందానగర్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. ఈ ఘటనలో ఈ నెల 21 అర్ధరాత్రి గోపి చెరువు కట్ట వద్ద జరిగిన చందానగర్ పోలీసులు 5 నిందితులను గుర్తించారు. వీరిలో 3 అరెస్ట్ చేయగా 2 పరారీలో ఉన్నారని మియాపూర్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడు ఫక్రుద్దీన్ నసీర్ తనకి చేతబడి చేస్తున్నాడని అనుమానించాడు. వ్యక్తిగత మరియు కుటుంబ దురదృష్టాలకు దారితీస్తోందని ఫక్రుద్దీన్ తన తండ్రికి పక్షవాతం మరియు అతని స్వంత ఆరోగ్య సమస్యలను నసీర్ చేత చేయబడిన మంత్ర విద్య వల్ల సంభవించాయని నమ్మిన నిందితుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుని ఫక్రుద్దీన్ మొహమ్మద్ అలీ సహాయం కోరాడు. అతను రౌడీ షీటర్ బురాన్ ముగ్గురు కలీం అజహర్లతో కలిసి విషయాలు చర్చిస్తామని నెపంతో నసీర్ను నిర్మానుష ప్రాంతానికి పిలిచి కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఒకతను ఎలక్ట్రీషియన్ చేస్తాడు, ఒకతను ఐటీ ఎంప్లాయ్. దీంట్లో ఐటీ ఎంప్లాయ్ అజర్ A4 కూడా అలీ, అజర్ కూడా ఐటీ ఎంప్లాయ్. బురాన్ రౌడీ షీటర్ మన దగ్గర, అతని మీద 8 కేసులున్నాయి మన దగ్గర. బురాన్ మీద చందన రౌడీ షీటర్ అతను. ఈ నిందితులు వాడిన కార్ సీజ్ చేయలేదు. కార్లో వచ్చారు, ఆ కార్ సీజ్ చేయలేదు. కార్ అఫెన్స్ కి యూజ్ చేయలేదు. దానికి అంటే యూజ్ చేసిన బైక్ మీద తీసుకోవడం చేయడం జరిగింది. ఈ 3 నిందితులు వచ్చారు కదా సార్, కార్లో వచ్చినారు. కార్ అఫెన్స్ కి యూజ్ చేయలేదు. అఫెన్స్ యూజ్ చేయాలి, దాన్ని ఎక్కించుకోవాలి, తీసుకెళ్ళి దాంట్లో ఎక్కువ పేమెంట్ చేయడం చేయాలి. ఓన్లీ ఫ్రెండ్స్. అదే కాదు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటాం. ఈ A1 ఫక్రుద్దీన్కి నజీర్ వీళ్ళంతా చిన్నప్పటి నుంచి ఒకటే బస్తీ దగ్గర 100 మీటర్ దగ్గరలో ఉంటాయి. ఇలా బురాన్ కూడా దగ్గరలోనే ఉంటాయి. వీళ్ళందరూ గుర్తుపడతారు. ఎక్సెప్ట్ ఇప్పుడు అలీ ఒకటి, అదర్ తప్ప మిగతా ఇదంతా కలిసే రోజు కూర్చోవడం, మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాడికి అనుమానం ఫక్రుద్దీన్కి. అంటే వాళ్ళు అతను అన్నాడు ఫంక్షన్కి అయితే వాళ్ళ చెల్లెల ఫంక్షన్కి వచ్చినాడు. అయితే ఫక్రుద్దీన్ చెల్లెలు ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి ఇది వచ్చినాడు. నజీర్ వచ్చినాడు. వచ్చిన అప్పుడు అన్నాడ పెళ్లి లేకపోతే 15 రోజులు అని అన్నాడు. మరి అన్నాడా లేదా మనకు తెలియదు. అన్నట్టుగా 15 రోజులకి వాళ్ళు మరి క్యాన్సిల్ చేస్తున్నారు. అబ్బాయి వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు. దాంతో వీడు అన్నాడు కాబట్టి ఏదో మంత్రపడి చేతబడి చేస్తున్నాడు. ఒకటి వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగుండేదాకా సడన్ వానికి కాళ్ళు చేతులు పనిచేయడం లేదు, పెరాలసిస్ వచ్చింది. అదొకటి జరిగింది. అంటే కంటిన్యూస్గా 2-3 months స్పాన్లో వాళ్ళ ఫాదర్కి వచ్చి రావడం, సిస్టర్కి ఇట్లా రావడం, వీడి హెల్త్ కూడా పాడుపడడం, ఇవన్నీ చూసి వీడు చేతబడి చేస్తుందని చెప్పేసి అనుమానం వచ్చింది. సార్ నజీర్కి ఫక్రుద్దీన్కి గతంలో ఎటువంటి గొడవలు లేవు కదా, అప్పుడు చేస్తారని మీరు ఎందుకనుకున్నారు? నజీర్కి ఫక్రుద్దీన్కి ఎటువంటి గొడవలు లేవు కానీ చేతబడి మీరే చేస్తుంది. ఎందుకని మనం అది ఆ పెళ్ళి అనేది అన్నాడు కదా, క్యాన్సిల్ అయింది. ఆ వచ్చినప్పుడు ఫంక్షన్ మరి ఎందుకన్నాడు వాడు ఏంటో తెలియదు. అన్నాడంటే వీడు ఏదో అయింది, వీడు చేసి ఉంటాడు అని చెప్పేసి అనుమానం. వాళ్ళిద్దరి మధ్య ల్యాండ్ ఇష్యూస్ అంటే ఓన్లీ బురాన్కి నజీర్కి కొద్దిగా డిస్ట్యూషన్, డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇవ్వడం బస్తీ వాళ్ళు చూసినారు. వీడిని ఇట్లెందుకు కొడుతా చచ్చిపోతాడు అంటే అప్పుడు వాడిని బలవంతంగా వాడిని ఎక్కించి తీసుకోవడం జరిగింది. నైట్ నాడు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే కొండాపూర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడి నుంచి ఒక ఇంటిమేషన్ రావడం జరిగింది, మెడికల్ ఇంటిమేషన్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి మా హాస్పిటల్కి తీసుకొచ్చిన అతను చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. 920లో ఉన్న మాదాపూర్ ఇన్స్పెక్టర్కి వెళ్తాం. అక్కడి నుంచి వాళ్ళు ఈ చనిపోయిన అతను మా లిమిట్స్ అంటే చందనగర్ నెహ్రూనగర్లో ఉంటాడని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వెంబడే మా స్టాఫ్ అక్కడికి వెళ్ళి విచారిస్తే ఇతని పేరు నజీర్ అని తెలిసింది. చనిపోయిన అతని పేరు నజీర్ అని తెలిసింది. తెలిసిన తర్వాత అక్కడ ఈ లోపల ఏమైనా 4 గంటలకి ఈ ఎక్యూడ్ ఎవరైతే ఉన్నారో ఫక్రుద్దీన్ అని చెప్పేసి అతన్ని వాళ్ళ బ్రదర్స్ పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చినారు. వీడు మా తమ్ముడు ఇద్దరు చంపడం జరిగింది సార్ అని చెప్పేసి. అంటే ఏంటి రీజన్ అని చూస్తే చివరికి వాళ్ళతో మా దగ్గర వచ్చి అతను ఫక్రుద్దీన్ అతను ఆల్రెడీ అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు. నేను ఫిట్స్ వచ్చి పడిపోయినాను మా పోలీస్ స్టేషన్. ఎప్పుడే అది ఎంక్వైరీ చేస్తే ఈ నజీర్ అనే అతనికి
అదే బస్సులోనే ఫక్రుద్దీన్ అయితే ఏమని ఉన్నాడో వాళ్ళిద్దరికీ అంటే ఆల్రెడీ అంతకుముందు డిస్ప్యూట్స్ ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ గొడవలు జరిగినాయి. ఆ గొడవలు ఏమంటే ఈ ఫక్రుద్దీన్ అనే అతని ఫ్యామిలీకి ఈ నజీర్ అనే అతను చేతబడి చేశాడని చెప్పేసి ఆయనకు అనుమానం. వాళ్ళ ఫాదర్కి చేతబడి చేస్తే ఆయన కాలు చేతులు పనిచేయడం లేదని, వాళ్ళ సిస్టర్కి ఎంగేజ్మెంట్ చేస్తే ఆయన ఒకరోజు ఈ ఫంక్షన్కి నజీర్ కూడా వచ్చినాడు. వస్తే నీ పెళ్లి నిలబడదని చెప్పి చెప్పడం జరిగింది. అన్నట్టుగా 10 రోజులు క్యాన్సిల్ అయినా ఎంగేజ్మెంట్. ప్లస్ ఇతనికి హెల్త్ కూడా ఇష్యూస్ బాగాలేవు. ఫక్రుద్దీన్ కూడా నా హెల్త్ పాడవడానికి కూడా కారణం అది నజీర్ అని చెప్పేసి మనసులో పెట్టుకుని గత 3 నెలల నుంచి ఆ మైండ్లో పెట్టుకొని ఇతను ఎట్లన్నా ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. ఫక్రుద్దీన్ అనే అతను నజీర్ని ఫ్రెండ్ని చంపాలని అనుకున్నాడు. ఆ క్రమంలో ఏం చేసినంటే వాళ్ళ ఫ్రెండ్ అలీ అని చెప్పేసి ఒక అతనికి చెప్పడం జరిగింది. అది మనం ఇతన్ని చంపాలి బాబు అని చెప్పడం జరిగింది. దానికోసం ప్లాన్ చేసుకుని ఆ రోజు ముందర రోజు అనుకున్నారు. ఈ లోపల బుల్హాన్ అని చెప్పేసి A2 ఎవరైతే ఉన్నాడో అతనికి వాళ్ళు ఆగిపోయి బుల్హాన్కి చెప్పడం జరిగింది. బుల్హాన్ ఇప్పుడు ఇట్లా ఫక్రుద్దీన్కి ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్కి ఇతను చేయడం వల్ల ఈ చేతబడి చేయడం వల్ల ఇట్లా అయింది ఫ్యామిలీ అని చెప్తే బుల్హాన్కి ఆల్రెడీ నజీర్ కూడా కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే బుల్హాన్ వాళ్ళిద్దరు రియల్ ఎస్టేట్ చేసిన నజీర్ కూడా కొన్ని చిన్న ప్లాట్స్ రియల్ ఎస్టేట్ చేస్తే కొంత అమౌంట్ బుల్హాన్ నజీర్కి ఇవ్వాలి. నజీర్ రెగ్యులర్గా అడుగుతున్నాడు నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి అతను అడుగుతున్నాడు. ఇతను వేధిస్తున్నాడని చెప్పి మనసులో అతను బుల్హాన్ కూడా పెట్టుకుని ఆ రోజు నైట్ ఇతన్ని మీకు ఆల్రెడీ తెలుసు గోపీనాథ్ దగ్గర లేక్ ఉంది చెరువు, మీ అందరికీ చూసే ఉంటారు. ఆ చెరువు దగ్గరికి ఇతను తీసుకురావడానికి ప్లాన్ చేసి ఈ ఫక్రుద్దీన్ ఈ వాలీబాల్ కోర్టు నెరుణలో వాలీబాల్ కోర్టు దగ్గర నుంచి ఇతన్ని ఎక్కించుకున్నాడు. ఫక్రుద్దీన్ నజీర్ని వెనుక వెహికల్ మీద ఎక్కించుకుని మనం మాట్లాడుకున్నాం రా అని తీసుకొచ్చి ఆ చెరువు దగ్గర తీసుకొస్తే ఈ లోపల వీడిని అసోసియేట్స్ అవుతున్న ఆలీ వీడి ఫ్రెండ్ ప్లస్ బురాన్తో పాటు ఇంక ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పేర్లు కలీం ఒకతను, అజర్ అని చెప్పేసి వాళ్ళతో పాటు బురాన్ వచ్చాడు. అంటే మొత్తం ముగ్గురు, బురాను, కలీం, అజర్ ముగ్గురు కలిసి ఒక కార్లో వచ్చినారు. ఫక్రుద్దీన్ ఇతన్ని తీసుకొచ్చినాడు, నజీర్ని అక్కడికి తీసుకొచ్చాడు. ఈ లోపల ఆలీ వాళ్ళ అతని బడి మీద అతను వచ్చినాడు. అక్కడ కొద్దిసేపు మందు తాగిన తర్వాత ఇతనితో గొడవపడి ఈ నజీర్తో గొడవపడి వీళ్ళందరూ నువ్వు ఎందుకు ఇట్లా చేతబడి చేసినావు, ప్లస్ ఈ బురానికి డబ్బులు అడుగుతుంది మాటికి ఎందుకు మనసులో పెట్టుకొని వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక అక్కడ ఏది కట్టె ఉందో ఆ కట్టెతో ఇతని తల మీద కొట్టడం, ఒంటి మీద విచ్చలవిడిగా కొట్టడం చేయడం జరిగింది ఫక్రుద్దీన్. దాని తర్వాత మిగతా అందరు నలుగురు కలిసి వాడిని కొట్టడం, అంటే కింద పడి బాగా కొట్టినారు. కొట్టిన రక్తంతో అతను పారిపోయి పక్కన సద్దులో పారిపోతే కూడా మళ్ళా పట్టుకొని మళ్ళీ లాక్కొచ్చినారు ఆయనకి. ఈ లోపల బస్సు వాళ్ళు చూసి ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి వాడు చెప్పడం జరిగింది. చెప్తే ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళి వెంబడే లేకపోతే ఇక్కడ ఈ గొడవ అవుతుందని మళ్ళీ మా బస్సు అంతా వస్తుందని చెప్తే ఈ ఫక్రుద్దీన్ అనే అతను ఏమని అడుగుతున్నాడో నజీర్ని ఎంతో కూర్చోబెట్టున్నాడు. అంటే అప్పటికి అతను అన్కాన్షియస్ చేసి బాగా విపరీతమైన దెబ్బలు వెళ్ళి అతనికి కొన ప్రాణంతో ఉన్నాడు. ఆ కొన ప్రాణంతో ఉన్న టైంలో ఇతన్ని బండి మీద కూర్చోబెట్టినారు వాళ్ళ ఫ్రెండ్స్, కూర్చోబెట్టిన నజీర్ ఎంతో కూర్చోబెట్టారు ఫక్రుద్దీన్ బండి మీద. ఆ బండి మీద తీసుకెళ్లి హైటెక్ బావర్చి దగ్గరికి పోయినాడు. ఏదైతే మీకు ఆలయం దగ్గర ఎదురుగా ఉందో ఆ బావర్చి దగ్గర పోయితే అని భయం వేసింది ఫక్రుద్దీన్. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చినారు 5 మంది. వాళ్ళు వీడిని ఇక్కడి నుంచి హాస్పిటల్ తీసుకోవాలి, మన కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అప్పటికే అతను దించేసి వెళ్ళిపోయినాడు ఫక్రుద్దీన్. హాస్పిటల్లో డాక్టర్స్ చూసిన అయితే బ్రాడ్ డెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది 5 మంది కలిసి బ్రూటల్గా మర్డర్ చేయడం మనసులో పెట్టుకొని ఇట్లా మా మీద ఇట్లా మంత్రాలు చేసినాడని చెప్పేసి పెట్టుకొని, ప్లస్ డబ్బులు కొంత ఇవ్వాలని చెప్పేసి డబ్బులు అడుగుతున్నాడు మాట్లాడి అని చెప్పేసి మనసులో పెట్టుకొని పిలిచి ప్లాన్గా ఇతన్ని మర్డర్ చేయడం జరిగింది.